మీకు వంటలు కూడా బావచ్చు. సో ఏంటి మీరు స్పెషలైజేషన్? వంటలు నాకేం రావు. మీరు చేసిన వీడియోస్ చూసాము. వచ్చినట్టు కలర్ ఇస్తారు అంతే. వద్దు 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 వద్దు, మేము ఇక్కడ ఏం అడగము, మీ ఆడియన్స్ కూడా ఏం అడగరు. లేదు, నిజంగానే రావు. మా మదర్ హెల్ప్ చేస్తుంది. ఓకే, అమ్మగారు. అంటే అదే నేను చేసిన వీడియో కూడా లేదు, ఇది నేను చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు సో ఇది 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 అనేది ప్రొసీజర్ వాళ్ళు చెప్పారు. నేను ఆన్ స్క్రీన్ నేను చేశాను. అంతే, ఇట్లా యాక్ట్ చేయాలంటే ఇట్లా డైలాగ్ చెప్పాలంటే పూర్తిగా మొత్తం మనమే చేయాలంటే మనమే తినలేము. అయ్యో, ఎప్పుడైనా ట్రై చేశారా సెల్ఫ్ గా చేసి అయ్యో ఇది వద్దులే ఎవరు పెట్టకూడదు అనేసి? అంత ఎక్స్పెరిమెంట్ లేదు, అంతవరకు వద్దనుకున్నారు, అంత కాన్ఫిడెంట్. చిన్నయ్య. ఓకే, అండ్ రిక్కీ గురించి ఏం చెప్తారు? అదే వాడు యాక్టివ్గా ఉంటుంది. వాడు మంచి ఆర్టిస్ట్. బొమ్మలు బాగా చేస్తాడు. చాలా బాగా చేస్తాడు. వాడు చిన్నప్పుడు బాగా డాన్స్ చేసేవాడు. చాలా యాక్టివ్గా పద్యాలు అవి ఇవి శ్లోకాలు అవి నేర్చుకుని బాగా చెప్పేవాడు. బట్ రాను డాన్సింగ్ తగ్గిపోయింది. సో ఇప్పుడు వీడియోస్లో కూడా రానంటున్నాడు. అవును. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది అది ఇక మారే ట్రెండ్ని బట్టి, మారే కాలాన్ని బట్టి వాళ్ళ అభిరుచులు అవి మారిపోతున్నాయి. టూ ఎర్లీ టు డిసైడ్. అంటే మీకంటూ ఒక గైడెన్స్ ఉంది కాబట్టి ఇలా వచ్చారు. సో మీరు మీ పిల్లల్ని ఏ గైడెన్స్లో తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎడ్యుకేషన్ వైజ్ చూసినా కూడా ఇదివరకట్లాగా ఓన్లీ ఇంజనీరింగ్, డాక్టర్ ఇయే కాకుండా చాలా కొత్త కోర్సులు వచ్చినాయి. అవును, ప్లాట్ఫామ్స్ చాలా వచ్చినాయి. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మోస్ట్లీ అకాడమిక్ సైడే అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడున్న వాటి మైండ్ సెట్ ప్రకారం అది ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కాబట్టి అసలు అంటే యాక్టింగ్ ఇలాంటి థాట్ లేని వాళ్ళు కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత టక్కుని తిరుగుతారు. అవును, వాళ్ళ ఇంట్రెస్ట్ అలా మారిపోతుంటుంది. సో అలా ఎప్పుడు ఏం మారుతుందో తెలియదు, బట్ దేనికైనా రెడీ.